విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 36వ వార్డులోని పలు ప్రాంతాల్లో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా విక్టరీ మీడియాతో వంశీ ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని, ప్రజలంతా తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పినట్టుగా ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే వాయిస్, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, ఒక్క అవకాశం అని చెప్పి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఒక ఉద్యోగం లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ కంపెనీ లేదు, ఎక్కడ ఒక రోడ్ లేదు, ఎక్కడ కార్పొరేషన్ ఫండ్స్ లేవు, బిల్లు పనిచేసిన వాళ్ళకి బిల్లు ఇచ్చే పరిస్థితి లేవు. సో అప్పులు ఊబిలో ఉండిపోయింది ఈ రాష్ట్రం. దీన్ని బయటకు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరతులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కోరిక ఒకటే, ఈ ప్రభుత్వం మారాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. ఇంకా రెండు ఆలోచన లేదని చెప్తా ఉన్నారు. ప్రజలు అండర్ కరెంట్ ఎలా అయితే ఉంటుందో అంతకంటే ఘోరంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది. దాన్ని ఓటు రూపంలో చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతం కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇస్తున్నటువంటి రెస్పాన్స్ని బట్టే మనం కొండలు కూడా లెక్క చేయకుండా ఎక్కేస్తూ ఉన్నాం. ఎక్కడ వర్క్ మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా పట్టించుకున్నాడు లేడు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు తండ్రి స్వాగతం పలుకుతున్నారు. దానివల్ల ఇక్కడ పరిగెడుతూ ఉన్నాం మేము కూడా లెక్క చేయకుండా. ఈ ప్రాంతంలో దేవస్థానం సమస్య ఉంది, ఇళ్ళ పట్టాలు చాలా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను ఆల్రెడీ. ఈ ప్రాంతంతో పాటు దాదాపు 10 ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఉమ్మడి అభ్యర్థిగా వచ్చేసినటువంటి మరి మా ఈ 36వ వార్డులోని పర్యటన భాగంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, మరి 36వ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం. కానీ అడుగడుగునా వెళ్తూ ఉంటే ఒక గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే ఉత్సాహ ర్యాలీ ఉంటుందో అదే మాదిరిగా ఏ డోర్కి వెళ్ళినా సరే వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి 36వ వార్డు ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి మరి శ్రీభారత్ గారికి కూడా అత్యధిక మెజార్టీ మీద ఓటేసి గెలిపిస్తా ఉన్నారు. గ్లాసు గుర్తు మీద 1 ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే శ్రీభారత్ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారందరికీ కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వమని చెప్పి ఈ 36వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అస్తవ్యస్తంగా ఉన్నాయి. శానిటేషన్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ ఈ రంగరేజ్ మీద కొండలో ఎప్పుడైతే అలాగున్నా ఇప్పుడు ఒకలాగా ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి జరగాలనుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతోటి వంశీకృష్ణ శ్రీనివాస్ని గెలిపించమని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఈరోజు ఇంటింటికి ప్రచారంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మరి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ రంగిరీజ్ వీధిలో 3 బూతుల్లో మాదిగలు ప్రాబల్యం ఉన్న ఎక్కువ బూతులు. ఎందుకంటే ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మరి గత చరిత్ర చూసుకుంటే ప్రతి కార్పొరేటర్ కూడా మాదిగ కులానికి చెందిన వాళ్ళే అవుతారు. మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి పిలుపు మేరకు ఈరోజు మాదిగలందరూ కూడా వర్గీకరణ ఆశించి ఉన్నారు. కాబట్టి వర్గీకరణ వస్తే మాదిగల జీవితాల్లో వెలుగులు వస్తాయి. కాబట్టి మరి అన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి గ్లాస గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో మాదిగలందరూ పనిచేయాలి, ఓటేయాలని కోరుతున్నాను. అలాగే సైకిల్ గుర్తు కూడా శ్రీభరత్ గారు ఎంపీ గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయన కూడా మాదిగలందరూ కూడా రుణం తీర్చుకునే బాధ్యత ప్రతి మాదిగ కుటుంబం కూడా తీసుకోవాలని సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మరి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చిన ఫస్ట్ అసెంబ్లీలోనే వర్గీకరణ బిల్లు పెట్టి రుణం తీర్చుకుంటామని మనం మాట్లాడడం జరిగింది. మరి
ఈయన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు విద్యావంతుడు, స్నేహశీలి, ఎస్సీలని చాలా ప్రేమగా చూసే వ్యక్తిని మేము తెలుసుకున్నాం. మరి అందుకని తప్పనిసరిగా మాదిగా ఉపకులాలు, రెల్లి, మాల అందరూ కూడా మరి వంశీ అన్నయ్యకి గ్లాసు గుర్తుకి అలాగే శ్రీభర్త గారి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తామని ఈ సభాపూర్వకంగా మాటిస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.